హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ వేదాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అంటే లంచ్ చేసుకోవడానికి టైంకి ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేకపోయినా ఇలా మసాలా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా కనుక చేశారంటే పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు అంటే ఏ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. బిర్యానీ ఆకు, జాజికాయ, అనాస పువ్వు, అలాగే 3 లేదా 4 యాలకులు, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకోండి. టమాటా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యానికి డబుల్ క్వాంటిటీ 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ నీళ్లు తెరిలేంత వరకు వేడి చేసుకోవాలి.
ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషముల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపి మరలా మూత పెట్టి ఒక 5 నిమిషముల పాటు ఉడికించుకోండి. చూసారు కదండి, అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.